మిథున చాలా ఆనందంతో నవ్వుతూ తనైతే సరదాగా ఉంటుంది. అలా మిథున మొఖంలో చిరునవ్వు చూసి ఆదిత్య ఇలా అంటూ ఉంటాడు. నీ మొఖంలో చిరునవ్వు చూసి ఎన్నాళ్ళయింది? నీ మొఖంలో ఇలాంటి ఆనందం చూడాలనేదే కదా నా కోరిక, మీ ఫ్యామిలీ కోరిక. అయినా నువ్వు ఎన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఇలా నవ్వావు. అందుకే మనం మళ్ళీ కొత్త లైఫ్ని స్టార్ట్ చేద్దాం మిథున. కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం అని చెప్పి అంటాడు. అది వినగానే మిథున అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఆదిత్య ఇలా మాట్లాడుతున్నాడని చెప్పి చూసి మౌనంగా ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న త్రిగుణ అయితే వాళ్ళ మామయ్యతో ఇలా అంటూ ఉంటుంది. ఏది చేసైనా సరే రేపే ఆదిత్యకి మిథునకి పెళ్లి జరిపించేద్దాం, తర్వాత ఏం జరిగినా మనం చూసుకుందాం అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న హరివర్ధన్ ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక లలిత హరివర్ధన్ అయితే అది నిజమే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో ఇంటి దగ్గర దేవ అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు. ఏంటి తను నా జీవితంలో నుండి వెళ్ళిపోతే ఎంతో బాగుంటుందని నేనే కోరుకున్నాను. తను ఇంట్లో నుండి వెళ్ళిపోయాక చాలా హ్యాపీగా ఉన్నాను. అలాంటిది ఇప్పుడు నాకెందుకు మళ్ళీ మళ్ళీ ఆ దెయ్యమే గుర్తుకు వస్తుంది? తను గుర్తుకు వచ్చి నన్ను ఎందుకు ఇంతలా డిస్టర్బ్ చేస్తుంది? తను ఎదురుగా లేకపోయినా ఉన్నట్లుగా నాకెందుకు అనిపిస్తుంది? అసలు ఇదంతా ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పి దేవ తనలో తానే సతమతమవుతూ ఉంటాడు. తను నా పక్కన లేకపోయినా ఉన్నట్టుగా ఎందుకు నాకు అనిపిస్తుందని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో మిథున ఇంటి బయట కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకు నా చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా నాకు శూన్యంలా అనిపిస్తుంది. నాకు ఏదో వెలితి ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకు ఇదంతా ఇలా జరుగుతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అలా మిథున ఆలోచిస్తూ అసలు నేను నా చుట్టూ ఎంత మంచి లైఫ్ ఉండగా నేను ఎందుకు ఎంత శూన్యంలో ఉన్నానని నాకు అనిపిస్తుంది. చీకట్లో ఉన్నట్టుగా నాకు ఉంది. దిగులు ఎంత బాధగా ఉంటుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అలా దేవ మిథున వాళ్ళిద్దరూ కూడా ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ దూరంగా ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.